నేను ఉన్నానని నేను కంట్రోల్ చేయాలని ఎప్పుడైతే అనుకుంటావో శబ్ద లక్ష్యంతో భావ లక్ష్యంతో అప్పుడే నువ్వు స్వేచ్ఛను కోల్పోయావు. అంటే వచ్చిపోయే పదార్థాల ద్వారా నువ్వు సుఖదుఖాల ద్వారా కావచ్చు, వాసన ద్వారా కావచ్చు, నిద్రాకాల మెలకు కావచ్చు, ప్రకృతి నీతి ప్రకారం కావచ్చు, దేవుడు నా నమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక పురుష ప్రయత్నం చేయాలి. ఆ ప్రకృతి పురుషులు ఎలా వచ్చారు, ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, పంచభూతాలు అంటే ఏంటి, వీటి మూలాలు ఏంటి, అనుభవం ఉన్న వాటిని వెతకరాదు. ఆ వెతకటం స్వేచ్ఛ కోల్పోవటం. నిద్ర మూలం ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో తోచిన పాయింట్ అదే, లయ పాయింట్ అదే. చూడు, ఉదాహరణకి నేను ఉన్నాను, నేను ధ్వని ఉన్న చోటే ఉనికి అనే పదంతో భావం ఉంది. అంటే భావం పదార్థం, శబ్దం పదార్థం, నిద్ర పదార్థం, అంటే ఉన్నదే పదార్థం. పదార్థం ఎలా ఉంది? సత్. సత్ అంటే ఏంటి? దేశకాల వస్తువుతో సంబంధం ఉన్నా లేకపోయినా అఖండ ఆంధ్ర స్వరూప భావంతో, తెలివితో, చిత్ పదార్థంతో, ఎరుకతో, మౌన పదార్థంతో గమనించి గుర్తించి పరిపూర్ణంగా ఉండుట. అక్కడ ఉండటమే స్వయం సాక్షాత్కారం. అదే ఆత్మానుభవం. ఈ ఆత్మానుభవానికి మనసు నిగ్రహించి, ఇంద్రియాలు నిగ్రహించి, ఇంద్రియాల యొక్క వ్యామోహంలో మూర్తి అయినటువంటి నేను ఆ ఇంద్రియాల ఆకర్షణ లోను కాకుండా నిగ్రహించడానికి ప్రయత్నించు. ఆ నిగ్రహం అయిన తర్వాత మనో నిగ్రహం అవగా మెల్లగా మంచి పనులు చేయటం వల్ల చిత్తశుద్ధి అవుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఆత్మానుభవం కలుగుతుంది. శాస్త్రాలు అన్నీ చెప్పినాయి. అసలు ఆత్మానుభవం స్వత సిద్ధం సహజంగా ఉంది. స్వానుభవం యొక్క వేద్యం అంటే స్వానుభవం ఉన్నదాన్ని వేద్యం నీకు నువ్వే తెలుసుకుని గుర్తించి గమనించి ఊరుకుండు.